ప్రభు కృపల్ల ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 4730 దినాలు మనకి అనుగ్రహించాడు. అందులో బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఈ దినము ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించుకుందాం. మన మధ్యన పెద్దల ప్రభుదాస్ అన్న కర్నూలు నుంచి ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు ప్రభుదాస్ అన్న. ప్రార్థన చేసుకుందాం. వినిపిస్తుంది వాయిస్? ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడా, అనంతుడా, ద్వితీయుడా, ఆది అంతమై అల్పవు మేఘమైన దేవా, ఉన్నవాడా అనువాడా, స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆశీనుడు నిత్యము దూతలో కెరూబులతో పరిశుద్ధుడు 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 అనుకుని ఆడపరుచున్న మా ప్రాణాదుడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న, ఈ ఉదయకాల సమయంలో నీ పాత్రలో ఇలాగ సమకూర్చబడి నేను జ్ఞాపం చేసుకునే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. స్తోత్రములు. అయోగ్యులైన మా పట్ల మీరు చూపుతున్న మీ ప్రేమను బట్టి, మీ కనికరను బట్టి స్తోత్రములు. మా జీవితాల్లో మరొక నూతన దినములు దయచేశారు. సకటి తండ్రి ఆలోచనతో ట్రాన్స్లేట్ చేయడానికి మీ జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ధైర్యడా ముందున్న సమయాన్ని దయాస్తములకు అప్పచెప్తున్నాం. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మిమ్మల్ని మీరు భయపరుచుకోండి. ఇంకా రావాల్సిన బిడ్డలను బట్టి స్తోత్రములు. జాయిన్ అవ్వడానికి చూపండి. వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రములు తెలుస్తున్నాం. నన్ను ముందున్న సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూపి చక్కగా నడిపించి మిమ్మల్ని మీరు భయపరుచుకోమని, మాతో ఉండమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాసనకు వందనాలన్నా. మరి ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. మన మధ్యన కర్నూలు నుంచి సామన్న ఉన్నారు. మరి సామన్న 2 చరణాలు పాట పాడి వినిపిస్తారు. జూమ్ యాప్ లో పాలందరికీ వందనాలండి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసైయుండి మహాబల శూరుండు. శ్రీయేసే మన శిరసైయుండి మహాబల శూరుండు. సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలంబులయందు. జీవనదిని ప్రవహింపచేసే సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మల తేచే ప్రభువే స్తోత్రార్హుండు. లెక్కకు మించిన ఆత్మల తేచే ప్రభువే స్తోత్రార్హుండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై.
కొంచెము కాలమి మిగిలియున్నది ప్రభువును సంధించుటకై, కనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అన్న వందనాలు. చక్కని పాట పాడి వినిపించిన సామన్నకు కాన్ఫిడెన్స్ తరపున వందనాలన్నా. రైట్, అలాగనే మరి మనం ప్రాముఖ్యమైన వాక్య ఉపదేశంలోకి వచ్చాము. మన మధ్యన షార్జా యుఎస్ఏ నుంచి మరి జోయల్ అబ్రహాం అన్న ఉన్నారు, వాక్యం అందించడానికి సిద్ధంగా. ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి జూబస్ అన్న హైదరాబాద్ నుంచి ఉన్నారు. కాబట్టి దేవుడు సహాయం చేయనట్లు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఆసిఫాబాద్ నుంచి జాన్పాల్ గారు ఉన్నారు. జాన్పాల్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు, వాక్య సహాయం కొరకు. సర్వ కృపానిధివైనటువంటి మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిన్నటి వారమైనటువంటి మమ్మల్ని నేటి వారిగా చేసిన నీ కృప ఎంత అద్భుతమైనదో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన. మరొక నూతన దినములో తండ్రి మీ వాక్యము కొరకు మీ సన్నిధికి వచ్చినామనైనా. మీ దాసులు సేవకులు ప్రభా జోయల్ అబ్రహాం గారిని నిలుపుకొని నీవు ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి తలంపులు, లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరికొన్ని నూతన తలంపులతో సిద్ధపడి మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. తర్జుమా విషయంలో రోఫసన్న గారి కొరకును ప్రార్థన చేస్తున్నాము నాయన, జ్ఞాపకం చేసుకునండి. ముందున్నటువంటి సమయం అంతటినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఆటంకముగా సహాయం చేయండి. దీని వెనక ఉన్నటువంటి ప్రతి ప్రయాసను బర్నబాసన కొరకును మొరపెడుతూ దేవా, ఈ జూము సహవాసములో నుండి ప్రార్థన విన్నపములు కోరుతున్నటువంటి మా ప్రియులు ఉన్నారు, సహాయం చేయండి. యేసు ప్రభు శక్తి వల్ల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన జాన్పాల్ గారికి ప్రభునామమున వందనాలు. మరి ఇప్పుడు సమయాన్ని వందనాలు. జోయల్ అబ్రహాం అన్న అప్పచెప్తున్నాను. అదే రూపసన్న గారికి ఇరువురికి వెల్కమ్ అన్న. 6 గంటల వరకు వాక్యం. Vandanalu to everybody and very warm welcome to all of you in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ఉదయకాల సమయాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God willing, from this week onwards we are starting our sessions from Saturday onwards. దేవుని చిత్తం అయితే ఈ యొక్క వారం నుంచి మనము మామూలుగా శుక్రవారం ఉండేది, మనం శనివారం నుంచి మన యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి. Because on Fridays I have another Zoom Bible study, God willing, very shortly starting. So kindly pray for that also. ఏం చేతనంటే చాలా త్వరలో శుక్రవారం రోజున నాకు ఇంకొక జూమ్ మీటింగ్ ఉన్న కారణం చేత శనివారం పెట్టుకున్నాను. కాబట్టి వాటి గురించి కూడా మీరు ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. Thank you for your continued prayer, and we could be able to continue these studies by the grace of God only on the theme of the glory of God. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా మనమందరం కూడా మీరు ప్రార్థించిన మీ యొక్క ప్రార్థనల కొనసాగింపు ద్వారా దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క సందేశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. We have started our study from the prophecy about the end of this age. మనము ఒక ప్రవచనాన్ని తీసుకొని ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. As we are focusing our attention on the Olivet Discourse, మన యొక్క దృష్టి అంతా కూడా యేసు ప్రభువు వారు ఒలీవల కొండపైన చేసిన సుదీర్ఘమైనటువంటి ఆ ప్రసంగం పైన మనం ధ్యానిస్తూ వస్తున్నాం. In the few discourses of our Lord Jesus, there is one, the Olivet Discourse, and there's another one, the Upper Room Discourse.
ఏదైనా యేసుప్రభు వారు చేసినటువంటి చక్కటి ప్రసంగాలు మనం చూసినట్టయితే మొట్టమొదటిది ఒలీవల కొండలపైన ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనది, రెండవది మేడగది పైన ఆయన చేసినటువంటి ప్రసంగం. As the Lord leads, we will be looking into this study and in its context with the right interpretation. దేవుని చిత్తమైతే ఈ యొక్క సందర్భాన్ని బట్టి చక్కగా దాన్ని విభజించి మనం వాటిని మనం ధ్యానిద్దాం. We'll just read one verse and we'll move into the very circumference of understanding how to understand these prophetical books. మనము కొన్ని వచనాలు చూస్తూ ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయాన్ని మొదటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. Because these passages are all related to Ezekiel, related to Daniel, related to Revelation. ఏం చేతనంటే ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాక్య భాగాలన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథానికి, దానియేలు గ్రంథానికి సంబంధించినటువంటివి. Let's read verse 3 now. Matthew 24:3. Matthew 24:3. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. So in this verse, what is most important? The time is most important. ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటిది సమయం అనేది చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. We are looked into the Mount of Olives, we are looked into the disciples, we looked into how Jesus was present there. Now we're going to look into the time factor which is involved. మనము యేసుప్రభు వారు చేసిన ప్రసంగాన్ని గురించి మనము ధ్యానించాం. తర్వాత శిష్యుల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఒలీవల కొండల గురించి కూడా ధ్యానించుకున్నాం. ఇప్పుడు వారు అడిగినటువంటి సమయాన్ని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. Notice carefully, tell us, when shall these things be? వాళ్ళు శిష్యులు అడిగినటువంటి ప్రశ్న, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? Number 2, what shall be the sign of thy coming? Which coming? రెండవదిగా నీ రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఏంటి అనగా ఏ రాకడది? And then the end of the world. తర్వాత ఈ యొక్క లోకపు యొక్క అంతం ఎప్పుడు జరుగుతుంది? Let's look into this very carefully before we examine the question itself. The words are very important because it is all going with the time factor. ఇవన్నీ కూడా కాలానుగుణంగా వెళ్తున్నాయి కాబట్టి ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. Let's look into Galatians chapter 1 verse 4. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. Let's look into the time, how the time is being mentioned and recorded in the New Testament for us to study it very well. ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో సమయాన్ని గురించి ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. Notice very carefully the term, the present evil age. I think in Telugu also it's the same, correct? Yes, అక్కడ జాగ్రత్తగా గమనించండి. అక్కడ వ్రాయబడినటువంటి నిర్దిష్టమైనటువంటి పదము ప్రస్తుతపు దుష్ట కాలము. He gave himself for our sins, he might deliver us from this present evil world. క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను అనేటువంటి మాట. So the present world in KJV, which is given in the root language as the present evil age. అనగా కింగ్ జేమ్స్ వర్షన్ లో రాయబడినటువంటి మూలమైనటువంటి పదానికి అర్థం మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మూలమైనటువంటిది దుష్ట కాలము అనేటువంటి మాట. And we'll also read Matthew 12 verse 32. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. When we read these verses, we will have little clarity about the use of the word. Matthew chapter 12 and verse 32. 32వ వచనం. మనుష్య కుమారుడికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మ విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. He is talking about the age to come. Is that correct?
yes, president. ఇక్కడ ఆయన Ah. మాట్లాడుతున్నటువంటి మాట రాబో యుగములో, ఇంతకుముందు మనం చూసింది ప్రస్తుత ప్రతిష్ట కాలము, ఇప్పుడు రాబో యుగములో అనేటువంటి మాట. So notice very carefully, world, wherever it's used, even in the English Bible, in KJV, it refers to the age. That means what is called age. ఎక్కడైనా కూడా ఈ ప్రపంచము వీటి గురించి రాయబడినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ యొక్క యుగము లేదా సమయము కాలము అనేది ఏంటి అనేది మనము గ్రహించవలసిన వారమైనాం. Because the disciples, when they were asking, they were again asking the question about the end of the world, that is the end of the age. వారు అడుగుతున్నటువంటి మాటలో యుగ సమాప్తికి సూచనలు ఏంటి అనగా అర్థం ఏంటంటే ఈ సమయానికి అంతం ఏంటి అనేటువంటి భావాన్ని ఇచ్చే విధంగా వారు అడుగుతున్నారు. So an age is very important. Age means it's a spiritual and moral atmosphere of a period of time. అనగా ఈ యొక్క ఏజ్ లేదా కాలము అనేది ఏంటంటే మన ఆత్మీయ లేదా తర్వాత నైతిక సంబంధమైనటువంటి మన యొక్క పరిస్థితులను గురించి వివరించేటువంటి ఆ కాల పరిమితి. There is a big difference between the Old Testament age and the New Testament age. పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. The age of the patriots, the age of the patriots, పురుషాధిక్యం కలిగినటువంటి వారి యొక్క సంబంధించినటువంటి ఆ కాలం ఒకటి ఉంది. that is the dispensation of the promise from Abraham to Moses. అబ్రహాము తర్వాత మోషే వరకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కాలాన్ని మనం చూస్తాం. Then we have the age of Israel. తర్వాత ఇశ్రాయేలు యొక్క కాలము. It's a dispensation of law. తర్వాత ధర్మశాస్త్రం యొక్క కాలము. These two ages, one is from Abraham to Moses, next is from Moses to Christ. These are two important ages of the Old Testament era or the Old Testament age. కాబట్టి పాత నిబంధన గ్రంథపు ఆ యుగంలో ఆ యొక్క కాలములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క రెండు కాలాలు కూడా చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాము మొదలుకొని మోషే వరకు, మోషే నుంచి క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ కాల పరిమితి. In the same way, we have two eras or two ages in the New Testament age. అదే విధంగా మనకు క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా రెండు విధములైనటువంటి కాలాల గురించి వ్రాయబడి ఉంది. The church age and the kingdom age. మొట్టమొదటి సంఘ కాలము, రెండవది దేవుని యొక్క రాజ్య కాలము. That is from Pentecost to rapture, and then from the rapture, then it goes up to millennium. ఆ యొక్క కాలము పెంతెకోస్తు దినం మొదలుకొని మనము సంఘం ఎత్తబడేటువంటి కాలము, తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ఆ యొక్క నిత్యత్వములో ఉన్నటువంటి కాలము. You see in Acts chapter 2, that is the church age where the church was started. మన అపోస్తల కార్యము చూసినట్లయితే అక్కడ సంఘ కాలాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తాం. If you look into Ephesians, let's read Ephesians chapter 3 verse 2. What is mentioned there? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడింది మనం చూస్తే, That phrase, let us read that phrase, chapter 3 verse 2. 3వ అధ్యాయము 2వ వచనము. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాసి తిని. Chapter 3 verse 2, that is the dispensation of the grace of God. Am I correct? Yes, brother. అక్కడ పౌలు ప్రస్తావిస్తూ రాసినటువంటి దేవుని యొక్క కృప విషయమైనటువంటి ఏర్పాటు అనగా ఆ కృపా కాలాన్ని గురించి ఆయన ప్రస్తావించినటువంటి తీరు. So notice very carefully, the church age and the grace age are almost the same. కాబట్టి సంఘ కాలము, కృపా కాలము ఈ రెండు కూడాను ఒకటే. Because God deals with humanity in this era, that is by grace. ఎందుచేతనంటే దేవుడు ఈ యొక్క సంఘ కాలంలో, ఈ కృపా కాలంలో దేవుడు మానవులతో సంబంధం కలిగి ఉన్నాడు. Because in Ephesians chapter 2, we already see that, what did we see that Ephesians chapter 2, we saw that the salvation by grace through faith. ఎందుచేతనంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అనేటువంటి మాట. And what is the mystery of the church? ఈ సంఘం యొక్క మర్మం గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి? Oh, my dear beloved one, this is one of the great mysteries which is recorded here.
ఇక్కడ ఆ యొక్క గొప్ప మర్మాన్ని గురించి వ్రాయబడి ఉంది ప్రియులారా. The Jews and Gentiles as one body, they were never together at all. యూదులు తర్వాత అన్య మతస్థులు ఎప్పుడు కూడా కలిసి ఉండేవారు కారు కానీ ఇప్పుడైతే క్రీస్తునందు వారిద్దరు కూడా ఏకమై ఒకే సంఘములో వారు కలిసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So church age is in the grace period, that is a grace dispensation, which we technically call it. కాబట్టి మనం సాంకేతిక పరంగా మాట్లాడినట్టయితే సంఘము యొక్క కాలము లేదా కృపా కాలము ఈ రెండు కూడా సమాంతరమైనవి లేదా రెండు కూడా సమానంగా మనము భావించవలసి ఉంది. And now age and dispensation also are two important words we need to clearly understand. తర్వాత ఈ యొక్క కాలానికి సంబంధించినటువంటి ఆ యొక్క దైవ సంకల్పాన్ని గురించి మనం కొంచెం లోతుగా మనం ధ్యానించవలసి ఉంది. Ephesians chapter 1 verse 10, look at this phrase carefully. ఈ యొక్క వ్యాఖ్యను జాగ్రత్తగా గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం Verse 10. Verse 10. 10వ వచనము. Ah. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. Notice carefully, it is talking about the dispensation of the fullness of time. అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి మాట మనం చూస్తాం. Just now we saw in chapter 3, Ephesians chapter 3 verse 2, dispensation of the grace of God. ఇంతకుముందు మనం చదివినటువంటి వాక్య భాగంలో కృపను గురించినటువంటి కృపా కాలాన్ని గురించి మనం చదివాం. But now we are looking into the dispensation of the fullness of time. కానీ ఇక్కడ మనము 8వ వచనంలో చదువుతున్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. Notice the meaning of the verse now. ఆ యొక్క దాని యొక్క అర్థాన్ని గురించి ఒకసారి మనం చదువుదాం. He might gather together in one all things in Christ, both which are in heaven, which are on earth, even in him. 10వ వచనంలో రాయబడింది, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. So the dispensation of the fullness of time refers to during the millennium kingdom. ఈ యొక్క కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటు అనేది యేసు ప్రభువారి యొక్క 1000 ఏళ్ల రాజ్య పరిపాలనకి అది సాదృశ్యంగా కనబడుతుంది. So now let's make it clear. What's the difference between age and dispensation? కాబట్టి ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఈ యొక్క కాలమునకును కాల పరిమితికిని తర్వాత ఆ కాల పరిమితిలో దేవుని యొక్క సంకల్పమునకు ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని ఒకసారి చూద్దాం. Age talks about a spiritual or atmosphere of a period of time. That's all. ఆ యొక్క కాలం అనేది మనకున్నటువంటి కాల వ్యవధిలో మన యొక్క ఆత్మీయ లేదా నైతిక పరిస్థితి ఎలాగుంది అనేది మాత్రమే సూచిస్తుంది. But dispensation is God's administrative arrangement of judgment during each time. కానీ డిస్పెన్సేషన్ అనే పదాన్ని మనం చూసిన విధంగా అది దేవుని యొక్క ఆ కాల పరిమితిలో దేవుడు తన సంకల్పాలని తన యొక్క కార్యాలని ఏ విధంగా నెరవేరుస్తాడనేటువంటి ఆ విషయం అందులో రాయబడింది. During each time, God has his judgment aspect varying. కాబట్టి ప్రతి కాలంలో కూడా దేవుని యొక్క తీర్పు అనేది వస్తూనే ఉంది. Because we need to understand that during the time of innocence, that is the age of innocence, Adam's age. మనము ఆదాము యొక్క కాలాన్ని మనం చూసినప్పుడు అది అజ్ఞాన కాలము అని మనం గతంలో మనం చూచాం. During that age of innocence, how was the judgment? The judgment was because they were innocent, they did not know right from wrong. ఎందుచేతనంటే ఆ అజ్ఞాన కాలంలో వారికి మంచి చెడుల గురించి అవగాహన లేదు కాబట్టి దానిని బట్టి దేవుడు తీర్పు తీర్చవలసి వచ్చింది. After that, how was the judgment of God, the dispensation of God? తర్వాత దేవుని యొక్క కాల పరిమితిలో ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన యొక్క తీర్పులు ఏ విధంగా ఉన్నాయని మనం చూసినప్పుడు Why we need to talk about judgment? Because the timetable of God is wrapped in the redemption timetable. మనము ఎందుచేత ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాము. దేవుని యొక్క కాలము ఆయన యొక్క కార్యాలంటే ఆ యొక్క కాల పరిమితులలో దేవుడు చేసేటువంటి ఆ యొక్క తీర్పులు ఏ విధంగా ఉన్నాయని గ్రహించడానికి మనం చదువుతున్నాం. That is the reason we study this meticulously. అందువల్లే దీన్ని మనం చాలా జాగ్రత్తగా చాలా వివరంగా చదువుతున్నాం. After the age of innocence, then we have the age of conscience.
మనము ఆ యొక్క అజ్ఞాన కాలం తర్వాత, ఆదాము కాలం తర్వాత మనము మనస్సాక్షి కాలాన్ని మనం చూస్తాం. During that age of conscience, we see God is talking about treating the conscience, and judgments is at the conscience level. ఎంచేతనంటే ఆ యొక్క మనస్సాక్షి కాలంలో ప్రజల యొక్క మనస్సాక్షిని బట్టి వారు చేసినటువంటి ఆ యొక్క క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. After that comes the age of law. దాని తర్వాత వచ్చింది ధర్మశాస్త్ర కాలము. That is the dispensation of law, we call it. దాన్నే మనం అంటాం ధర్మశాస్త్ర కాలము అని మనం పిలుస్తాం. So in Old Testament, we saw there are two great areas of era, that is the ages. మనం అంచేతనే పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 కాలాల గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. The character time period is called the age. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి లేదా వారి యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క కాలాలు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. And dispensation is God's method of dealing with humanity. కాబట్టి ఆ కాల పరిమితిలో దేవుడు ఏ విధంగా మనుషుల పట్ల తన కార్యాలని చేస్తాడు, ఆయన సంకల్పాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ యొక్క డిస్పెన్సేషన్ గా మనం చూడగలం. Why did we study all these things and go through all these things? మనం ఎందుకు ఇవన్నీ కూడా చదివాము? Because the disciples were asking Jesus the end of the age. ఎంచేతనంటే శిష్యులు అడుగుతున్నటువంటి మాట, ఈ యొక్క కాలానికి, ఈ యుగానికి సమాప్తి ఎప్పుడు, అంతం ఎప్పుడు అని. Matthew's Gospel chapter 24 verse 3, they're talking about the end of the age, which is Aeon, A-I-O-N. Aeon is the word given in Greek. గ్రీక్ పదములో ఏయాన్ అనే పదానికి ఈ యొక్క డిస్పెన్సేషన్ లేదా దేవుని యొక్క కాలాన్ని గురించి ఆ మాట ప్రస్తావించబడింది. So the first thing you have to keep in mind is they are not talking about the church age. మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది, వారు సంఘం యొక్క కాలాన్ని గురించి మాట్లాడటం లేదు. You have to keep in mind when we come to chapter 4 of the book of Matthew's Gospel, the church is no more. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ సంఘం అనేది ఇంకా స్థాపించబడలేదు. Because it is no more, it's taken off, raptured. ఏం చేతనంటే అప్పటికే సంఘము ఎత్తబడింది కాబట్టి వారు కేవలం యుగ సమాప్తి గురించి, అంతం గురించే వారు మాట్లాడుతున్నారు. So here it is talking about the Jewish prophetic age leading to the kingdom age. కనుక వీరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి, ప్రశ్న వేస్తున్నటువంటి దాని భావన ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి సంగతులు ఏంటి అనే వాటిని దృష్టిలో పెట్టుకొని వారు అడుగుతున్నటువంటి ప్రశ్న. So we are talking about the prophetic expression of Jesus during the time period, having the age on one side and the dispensation on one other side. కాబట్టి యేసు ప్రభు వారు వారికి ఇచ్చేటువంటి సమాధానంలో మనం చూసినప్పుడు, ఒకవైపు ఆ కాల పరిమితి ఆయన దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు. తర్వాత శిష్యులు అడిగినటువంటి ఆ మాటలకు, ఆ కాలానికి సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాటికి ఆయన సమాధానం చెప్తూ వచ్చాడు. So Matthew's Gospel chapter 24 primarily speaks about what? కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం అనేది ప్రాముఖ్యంగా ఏమి మాట్లాడుతుంది అని మనం చూసినప్పుడు, It does not talk about the church age. That should be very, very clear. చాలా స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, అది సంఘము గురించి అస్సలు మాట్లాడటం లేదు. It is about the Israel during the tribulation. అనగా అది ఆ యొక్క శ్రమల కాలంలో యూదులను గురించినటువంటి సమాచారాన్ని మాత్రం, వాటి గురించి మాత్రమే అది మాట్లాడుతుంది. Let's look into the outline now before we enter into the part by part. We're going to study that part by part, chapter 24. Let's look into the outline of it now. కాబట్టి ఒకసారి మనము ఈ యొక్క 24వ అధ్యాయంలో ఒక్కొక్క భాగంగా మనం చదువుకుంటూ వెళ్దాం. Let's look into the first part, that is chapter 24, 4 to 8, talks about what? 24వ అధ్యాయం 4 నుంచి 8వ భాగము ఏమి మాట్లాడుతుంది అని మనం చూసినప్పుడు, It is the beginning of the birth pain. అనగా ఇది మనము ప్రసవ వేదనకి ప్రారంభము అనేటువంటి అంశాలు మనం చూస్తాం. Can you look at the verse 8, please? 8వ వచనం మనం చూసినప్పుడు, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. Vedanaku. See that the beginning of sorrows. అనగా శ్రమలకి లేదా వేదనలకు అప్పుడు అది ప్రారంభము.
We are going to come to the study carefully. We are going to study what all things are mentioned during that time from verse 5, 6, and 7. That will come later on. But now between 4 and 8, it is talking about the beginning of birth pain. అనగా 4 నుంచి 6 వచనంలో రాయబడిన ప్రతి మాట కూడా మనం తర్వాత ధ్యానిస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకించి రాయబడినటువంటి మాట వేదన లేదా ప్రసవ వేదన మీకు కలుగుతుంది అనేటువంటి ఆ మాటలు క్రీస్తు ప్రభువారు పలికిన మాటలు మనం చూస్తున్నాం. From 9 to 14, the next section, it talks about tribulation and persecution. తర్వాత 9 నుంచి తర్వాత వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ శ్రమల కాలము, తర్వాత హింస ఏ విధంగా జరుగుతుంది అనే మాటలు ప్రభువారు మాట్లాడారు. 15 to 22, it talks about the abomination of desolate. 15వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆ యొక్క హేయ వస్తువు బలి అర్పించబడుట అనే వాటి గురించి వ్రాయబడి ఉంది. Look at verse 15. 15వ వచనం కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. So this is the starting point where you see that first part of the tribulation. We're talking about the great tribulation. We are not talking about the tribulation the churches go through now and then. Not that. It's about the great tribulation, Jacob's trouble we're talking about. మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఇప్పుడు అప్పుడప్పుడు సంఘానికి కలిగేటువంటి శ్రమల గురించి కాదు, కానీ ఆ యొక్క మహాశ్రమల గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ మహాశ్రమల గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటని మన 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. Which is also referred to in the Old Testament as Jacob's trouble. ఇది మన పాత నిబంధన గ్రంథంలో యాకోబు కలిగినటువంటి శ్రమను, వేదనను అది జ్ఞాపకం చేస్తుంది. Notice carefully, the writer is mentioning the abomination of desolate spoken by Daniel the prophet. జాగ్రత్తగా చూడండి, 15వ వచనంలో యేసు ప్రభువు వారు పలికిన మాట, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. Let's also read Daniel 9:27. That will be clear now. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదివినప్పుడు అది మనకి ఒక గ్రహింపును మనకి తెలియజేస్తుంది. Because the word of God will speak much more than what we are going to explain. మనం వివరించే వాటికంటే కూడా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి మాట్లాడుతుంది. Daniel chapter 9 verse 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగున జరుగును. Notice carefully here, the writer is portraying the meaning of the 70 weeks. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, గ్రంథకర్త 70 వారాల యొక్క దర్శనాన్ని గురించినటువంటి ఆ యొక్క చిహ్నాలని మనకి తెలియజేస్తున్నాడు. We are going to come to that in detail later. దాని గురించిన వివరాలు మనం తర్వాత ధ్యానిస్తాం. So 15 to 22 talks about the abomination of the desolate. కాబట్టి 15వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంచబడుట అనేటువంటి అంశాన్ని గురించి వ్రాయబడి ఉంది. And then comes to this is the midpoint, and then comes to the final 3.5 years, the final stage from 22 to 29. తర్వాత 22 వచనం నుంచి 29వ వచనం వరకు ఆ యొక్క 3.5 సంవత్సరాల ఆ శ్రమల కాలము, ఆ మహాశ్రమల కాలాన్ని గురించినటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని మనం ఇక్కడ చదవగలం. Now notice there are so many symptoms given there, signs are there, wonders are there, many things are there. Let's come to verse 29. You see how the writer is written now. ఇక్కడ గ్రంథకర్త ఏ విధంగా రాశాడో ఒకసారి మనం చూసినప్పుడు 29వ వచనంలో ఈ యొక్క సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా కనపడతాయి. అది వేరే సంగతి. 29లో ఆయన పలుకుతున్నటువంటి మాట, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. Immediately after the tribulation. Can you see that? అక్కడ గమనించండి, ఆ శ్రమ ముగిసిన వెంటనే అనేటువంటి మాట. After the tribulation, that's the word used there.
ఆ యొక్క శ్రమలు ముగిసిన వెంటనే జరిగేటువంటి విషయాల గురించి అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. So keep that in mind. The tribulation starts, the tribulation is over. After the tribulation, then what happened? That means the church is no more here at all right from the beginning. కాబట్టి మొదటి నుంచి మనం చదువుతూ వస్తున్నప్పుడు సంఘము అక్కడ లేదు. ఏం చేతనంటే అప్పటికే సంఘం ఎత్తబడింది. దాని తర్వాత ఈ యొక్క శ్రమల కాలంలో శ్రమలు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి ఆ యొక్క వచనాలు ఇక్కడ రాయబడ్డాయి. And I also always request the theological students who are studying this carefully to study making the difference between the Bible scholars, that's a brethren Bible scholars, who are different from the reformer scholars. Because if you go to the commentaries, if you go to the media, you can see big differences of the same chapter. ఇదే అధ్యాయాన్ని గురించి చాలా మంది వ్యాఖ్యానాలు చేసిన వారు ఇవన్నీ మనం చూసినప్పుడు నేను ఈ యొక్క బైబిల్ కోర్స్ చేసేటువంటి యవనస్తులకు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసేది, మన యొక్క బెదరన్ సంఘాలలో చక్కగా వీటి గురించినటువంటి వివరణ ఉన్నట్టుగా రాయబడి ఉంది. కానీ సంఘ సంస్కరణలు చేసేవారు రాసినటువంటి మాటలు అందుకు భిన్నంగా కనబడుతున్నాయి. That's the reason I want the listeners to listen carefully and see how it's being interpreted and go and search the scripture like a Bereans. We have to check the scripture, search the scripture. Don't believe anything when anybody says. అందుచేతనే మీకు ప్రాముఖ్యంగా విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మనం వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా బెరయా క్రైస్తవులాగా ఆ యొక్క వాక్యము చెప్పబడిన వాక్యము ఆ విధంగా ఉన్నదో లేదో మనము లేఖనంలో పరిశీలించి మనము తెలుసుకొని ధృవీకరించుకోవలసిన వారమై ఉంటున్నాం. Notice carefully in 29th verse there is cosmic sign. 29వ వచనం మనం చూసినప్పుడు ఖగోళంలో జరిగేటువంటి ఆకాశంలో జరిగేటువంటి ఆ యొక్క వింతల గురించి మనం చూస్తాం. About the moon, about the star, about the heaven. సూర్యుని గురించి, చంద్రుని గురించి, నక్షత్రముల గురించి, ఆ యొక్క తర్వాత ఆకాశమందలి శక్తుల గురించి రాయబడింది. Now notice verse 30 carefully. ఇప్పుడు జాగ్రత్తగా 30వ వచనాన్ని చదువుదాం. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. Notice very carefully. This appearance is very different from the appearance we have seen before. ఇంతకుముందు మనం చూసినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఆయన బయలుపరచబడటం దానికంటే కూడా ఇది చాలా భిన్నంగా మనకు కనబడుతోంది. The second coming of Christ, the Son of Man in heaven. పరలోక రాజ్యం నుంచి మనుష్య కుమారుని యొక్క రాకడ ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చదువుతున్నాం. And we can see the Son of Man coming in the clouds of heaven with power and great glory. Notice these two words. కాబట్టి ఈ రెండు వచనాలు జాగ్రత్తగా గమనిద్దాం. మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వస్తాడు అనేటువంటి మాట. Note carefully, the church is already raptured. The church is not there. He is not coming for the church. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సంఘం అనేది లేదు. ఏం చేతనంటే అప్పటికే సంఘం ఎత్తబడింది. అక్కడ సంఘం లేదు కాబట్టి అప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క రెండవ రాకడ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. So today we are looking into the context of understanding this. He is talking about the second coming of Christ and the angels gather in the context of Israel. ఈ యొక్క రాకడ సమయంలో ఏ విధంగా దేవదూతలందరూ కూడా సకల దేశాల నుంచి ఇశ్రాయేలును పోగు చేస్తారో వాటిని గురించినటువంటి ఆ మాటలు కూడా మనం చూస్తాం. Notice carefully, during the church age, it is the Savior and Jesus is the advocate. Jesus is not the judge. మనం జాగ్రత్తగా గమనించండి. సంఘ కాలంలోనైతే యేసు ప్రభువారు మనకు రక్షకుడుగా మనకు ఉత్తరవాదిగా ఆయన ఉంటున్నాడు. కానీ ఆయన న్యాయాధిపతిగా లేడు. But he comes now he is the judge. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. Notice carefully, now in 32nd verse he talks about the fig tree. 32వ వచనంలో ఆయన అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని గురించి వివరించాడు. So that is from 32 to 44. It's all about the warning of the judgment of God. 32వ వచనం నుంచి 44వ వచనం వరకు తీర్పు దినాన్ని గురించినటువంటి హెచ్చరికలు, ప్రమాదాల గురించి వ్రాయబడి ఉంది. So today, very carefully, we are making the context very clear so that our study can be systematic. మన యొక్క ఈ యొక్క ధ్యానం అనేది చాలా క్రమబద్ధంగా ఉండాలి. కాబట్టి
మనము ఒక్కొక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఒకదాని వెంట మనం ఒకటి చక్కగా అర్థవంతంగా మనం చదవగలుగుతున్నాం. So when we come up to this 24th verse, we very clearly see in one line, it talks about the tribulation before and the tribulation after. 24వ వచనం మనం చూసినప్పుడు శ్రమల కాలము ముందు జరిగేటువంటి విషయాలు, శ్రమల కాలము తర్వాత జరిగేటువంటి విషయాల గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావనను మనం చూస్తాం. So which age we are talking about here? ఇక్కడ మనం ఏ కాలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? 24th chapter describes the end of the Jewish age leading to the Messianic kingdom. Keep that in mind. కాబట్టి ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి, ఈ యొక్క కాలం దేని గురించి మాట్లాడుతుందంటే యూదుల యొక్క ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి వాటి గురించి అది మాట్లాడుతుంది. So it's a prophetic teaching about the age structure where even the prophets have spoken about the same thing. ఇదే విషయాన్ని ప్రవక్తలు కూడా మునిపే వారు ప్రవచించినట్టుగా మనము వాక్య భాగ లేఖనాల్లో మనం చూడగలం. So the present age talks about the evil age which we saw. మనం చూచిన విధంగా ఈ యొక్క ప్రస్తుత కాలం అయితే ఇది దుష్టకాలం అని మనం చూచాం. Then we can see the messianic age. తర్వాత మెస్సయానిక్ ఏజ్ అనగా ఆయన యొక్క రాజ్య 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కాలాన్ని గురించి మనం చూచాం. Then we are going to see the final eternal age. మనం తర్వాత మనము నిత్యత్వాన్ని గురించిన ఆ కాలాన్ని గురించి మనం ఒక్కసారి చూద్దాం. And then we see, that is what we see in Ephesians chapter 3. If you see Ephesians chapter 3, verse 3 to 5, it talks about a mystery which is hidden. ఏదైతే మర్మము దాచబడినటువంటి మర్మము గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం అది చదవగలుగుతాం. If you read that, you can see it is typically not talking about the church age. It's talking about a hidden mystery until revealed to the apostles. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు అపోస్తులకు బయలుపరచబడింది మాత్రమే, అది మర్మంగా ఉంచబడినటువంటి ఆ యొక్క మాటలు అక్కడ మనం చదువుతాం. So if you notice very carefully, the Old Testament prophecy jumps from the Messiah's suffering to his kingdom, skipping the church age entirely. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ప్రవక్తలు ప్రవచించినప్పుడు వారు ఆ యొక్క యేసుప్రభు యొక్క జన్మదినము ఆ యొక్క మెస్సానిక్ ఆ యొక్క కాలము నుంచి నేరుగా 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళారు. మధ్యలో సంఘాన్ని గురించినటువంటి ప్రస్తావన వారు ఎక్కడ కూడా తేలేదు. So notice, all these things are required for us in our study, because when we look into it very carefully, at the last part of Matthew's gospel, it is talking about the difference between the faithful and the unfaithful. తర్వాత మనము ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే నమ్మకమైనటువంటి వారు అపనమ్మకస్తులుగా ఉన్నటువంటి వారి గురించినటువంటి ప్రస్తావనను యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. The wise and the faithful servant, that is what it starts from 45th verse onwards. తర్వాత 25వ అధ్యాయం మనం చూసినప్పుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకల గురించినటువంటి ఉపమానం మనం చూస్తాం. So here we are very careful. We have to look into how watchful we are to be. We are, even as a believers, what lessons do we learn from this? కాబట్టి ఇవన్నీ మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఒక విశ్వాసిగా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంత మెలకువలు మనం కలిగి ఉండవలసిన వారమైనా. Because the Lord very clearly he explains to the disciples not to give information about the future which is very interesting to know. That's not the point. ఎంచేతనంటే యేసు ప్రభు వారు ఒక మాట పలికారు, వీటిని గురించి ఎవరితో కూడా తెలియపరచొద్దు అనేటువంటి మాట గతంలో కూడా మనం ఒకసారి చూచాం. అది చాలా ఆసక్తికరంగా మనకు కనబడుతుంది. Because from 23rd onwards, he is already speaking to the Pharisees about the sins of the Pharisees. ఎంచేతనంటే 23వ వచనం నుంచి పరిసయ్యుల గురించి మాట్లాడుతూ వారి యొక్క పాపాల గురించి ఆయన ప్రస్తావించి మరి మాట్లాడుతున్నాడు. And when he's talking about it, he's mentioning to them about how careful they have to be. They should not be hypocrites and be lost with the deception of the life, but rather be truthful and faithful servants of God. కాబట్టి యేసుప్రభు చెప్పినటువంటి మాట, వేషధారుల వలె కాక దేవునికి నమ్మకస్తులుగా మెలకువ కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో జీవించాలనేటువంటి మాటలు యేసుప్రభు వారు ఇక్కడ పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. Now when we look into the verse, now we can understand chapter 24. We're going to look at this first part for a little time. కొంచెంసేపు మనము ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి భాగాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం.
If you notice very carefully, he's talking about chapter 24, verse 6 and 7 carefully. జాగ్రత్తగా మనము 6వ వచనము 7వ వచనము ఒకసారి చదువుదాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. So notice very carefully. Now we have to keep the chronological order of the things happening, the events happening during this time. కాబట్టి ఈ యొక్క కాలంలో ఒక క్రమములో ఏ క్రమములో అవి జరుగుతూ వస్తున్నాయో వాటిని గురించినటువంటి మాటలు యేసుప్రభువు వారు పలికారు. We saw in the previous chapter the church age took place. మనం గతంలో చదివినటువంటి వాటిలో సంఘ కాలాన్ని గురించినటువంటి ప్రస్తావన వాటి యొక్క ధ్యానాన్ని మనం చూచాం. Now according to this chapter, we are in the position of prophetically talking about entering into the tribulation. తర్వాత ఇక్కడ మనము చదువుతున్నటువంటిది ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి శ్రమల కాలాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. Now in this connection, you can see very clearly what the writer is talking about. దీనికి సంబంధించి ఈ యొక్క గ్రంథకర్త ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూచినప్పుడు He's telling that in verse 6, already we saw verse 5 talks about deception. Deception is one of the signs. In verse 6, he's talking about rumors of war. మొట్టమొదటిగా యేసుప్రభువు వారు చెప్పారు, మోసాన్ని గురించినటువంటి మాటలు చాలా చక్కగా చెప్పారు. తర్వాత 6వ వచనం నుంచి ఆయన యుద్ధ సమాచారాలు, యుద్ధాల గురించి వాటి గురించినటువంటి యేసుప్రభువు పలికినటువంటి మాటలు మనం చూస్తున్నాం. Now these signs in the context of the time of the end of the age, signs are seen. కాబట్టి ఈ యొక్క యుగ సమాప్తిలో జరగబోయేటువంటి వాటికి ఆ యొక్క సూచనలను యేసుప్రభువు వారు పలుకుతున్నారు. Notice carefully, there is no sign for rapture. కానీ సంఘం ఎత్తబడడానికి ఏ విధమైనటువంటి సూచన కనపడదు. It's the twinkling of an eye. ఏం చేతనంటే అది కనురెప్ప పాటులో జరిగేటువంటి విషయం. There is no predictions for that. దానికి సంబంధించినటువంటి ముందుగానే చెప్పబడేటువంటి ఆ యొక్క మాటలు ఏవి కూడా లేవు. But Jesus is talking about the end of the age. There are signs for that. కానీ యేసుప్రభువు వారు అయితే యుగ సమాప్తికి సంబంధించినటువంటి సూచనల గురించి ప్రత్యేకించి ఆయన పలుకుతున్నాడు. He's talking about the increase of war, famine and earthquakes. అప్పుడు ఆయన మాట్లాడే యుద్ధముల గురించిన సమాచారము మీరు వినబోదురు అనేటువంటి మాట, యుద్ధములు, యుద్ధ సమాచారాలు. Notice very carefully why this is very important. ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైనది అని మనం చూసినప్పుడు Let's look into Revelation chapter 6 now. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. When I saw the Lamb open the seal, notice carefully. జాగ్రత్తగా చూడండి. ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. And he's talking about, I saw verse 2. 2వ వచనంలో ఆయన పలుకుతున్నటువంటి మాట, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము, ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. Yes. Now here we're going to see the picture of 4 horses. ఇక్కడ మనము 4 గుర్రాలను గురించినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. Why do we need to study this? ఎందుచేత మనము వీటి గురించి ధ్యానించవలసిన అవసరం ఉంది? Let's look at Zechariah chapter 1. ఒకసారి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం మనం చూద్దాం. All the verses will interpret by itself. ఏం చేతనంటే ప్రతి లేఖనము కూడా అది లేఖనం ద్వారానే మనకి సమాధానం చెప్తుంది. Chapter 1, actually it's 8 to 17. Let's look into 1 or 2 verses there. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం. You see that that's a prophetical phrase which has been mentioned by the prophet Zechariah. జకర్యా ప్రవక్త పలికినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు. When you look into chapter 1, let's read verse 2. The Lord has been sore displeased with your fathers. You see that? Verse brother? 2. ఆ 2వ వచనం చూసినప్పుడు, మీ పితరుల మీద యెహోవా బహుగా కోపించెను అనగా ఆయన వారిపైన ఆయన ఇష్టంగా లేడు. Verse 8 now. 8వ వచనము, రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడు నాకు ఒకడు కనబడెను.
అతడు Ah. లోయలోనున్న గొంజి చెట్టులో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా Notice, ఏలినవాడా ఇవి ఏమని నేను అడగగా నా దూత ఇవి ఏమి అయినది నీకు తెలియజేతున్నానెను. see, God's message through Zechariah begins with a call for the people to turn to God. దేవుడు జకర్యాతో చెప్పబడినటువంటి మాట ఆయా విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా తిరిగి ఆయన యొద్దకు రావాలనేటువంటి సమాచారాన్ని జకర్యా ద్వారా ఆయన అందిస్తున్నాడు. God wants them to repent and come back. ప్రజలందరూ కూడా వారు పశ్చాత్తాపపడి తిరిగి ప్రభువునొద్దకు రావాలని జకర్యా ద్వారా ఆయన పలికిస్తున్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. And now Zechariah is having a prophetical message. అంచేతనే ఇప్పుడు జకర్యా ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని కలిగి ఉన్నాడు. Notice carefully, after some time, look at this age and that age. During this time now, John, in John's gospel, that's the only gospel we don't read about this prophetical message of Olivet Discourse. But John has been revealed the revelation. జాగ్రత్తగా మనం చూసినప్పుడు ఈ కాలం గురించి తర్వాత మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ కాలాన్ని చూసినప్పుడు యోహాను సువార్తను మనం పోల్చి చూసినప్పుడు యోహాను ఒక్కరు మాత్రమే ఈ యొక్క ఒలివ కొండల పైన ఉన్నటువంటి సుదీర్ఘమైన ప్రసంగాన్ని గురించి ఎక్కడ రాయలేదు కానీ ప్రకటన గ్రంథంలో ఆయన చాలా చక్కగా వాటిని వివరించాడు. So notice very carefully here what you read in Zechariah is what you're going to see now in the book of Revelation. కాబట్టి జకర్యా ఏదైతే ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటల్ని అదే మాటల్ని మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. A man riding upon a red horse. ఒక మనుషుడు ఎర్రని గుర్రము ఎక్కి వస్తున్నటువంటి మాట. He stood among the myrtle trees that were in the bottom. Behind him were the red horses, speckled and white. ఎర్రని గుర్రం ఎక్కిన మనుషుడు అతను లోయలోనున్న గొంజి చెట్టు నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. Now when you say horses, literally doesn't speak about horse. Keep in mind. ఒకటి మనసులో ఉంచుకునండి, గుర్రములు అనేటువంటి మాట వ్రాయబడినప్పుడు అది వాస్తవానికి సూచనప్రాయంగా రాయబడింది, అది నిజానికి గుర్రాలు కాదు. Because our mind always goes with pictures like this. ఏం చేస్తారంటే మనకు మనసు ఎప్పుడు కూడా ఏదైతే గుర్రం అన్నప్పుడు ఆ చిత్రం వైపు మాత్రమే మన యొక్క మనసు వెళ్తుంది. Look at that. Zechariah had the same doubt like you and me. మీకు నాకు లాగానే జకర్యాకు కూడా అదే ఒక అనుమానం కలిగి ఆయన అడిగినటువంటి ప్రశ్న మనం చూస్తాం. Let's read verse 9. 9వ వచనంలో జకర్యా అడిగినటువంటి మాట, నా ఏలినవాడా ఇవి ఏమని అడగగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమి అయినది నీకు తెలియజేస్తున్నాను. The angel talked with me. I will show thee what these are. ఇప్పుడు యెహోవా దేవుని దూత మాట్లాడుతున్నాడు, ఇవి ఏమైనది నీకు నేను తెలియపరిచేదను అని. And the man stood among the myrtle tree, answered and said, these are they which the Lord had sent to walk to and fro through the earth. Which was Verse 10. 10వ వచనం మనం చూసినప్పుడు అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు ఇవి లోకమందంతటా తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. Notice very carefully, that is, I saw by night. You can see verse 8 to 11 is all about I saw by night. Yeah. So this is in the month of February 519 BC according to the historical records. చరిత్రలో రాబడిన విధంగా క్రీస్తు శకము 1300 it's actually 519. 1519. No, 519. 519 before Christ. క్రీస్తు పూర్వం 519లో రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనం. So in interpreting, the angel explains these horses that was patrolling the whole earth found it at rest and peace. ఇక్కడ యెహోవా దూత పలికినటువంటి మాట మనం చూసినప్పుడు ఈ గుర్రాలన్నీ కూడా వాటి గురించి మాట్లాడుతూ ఇవి లోకమందంతటా తిరుగులాడుచు యెహోవా పంపించిన గుర్రములు అని చెప్పినటువంటి మాట. So now we have to study Zechariah 1, Revelation 6, Matthew 24, then only we can understand Matthew 24 verse 3. కాబట్టి మనము జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము, తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనము, తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని
ఆ యొక్క ఒలివల కొండ మీద ప్రసంగాన్ని చదివినప్పుడు మాత్రమే సమస్తాన్ని కూడా మనము ఒక గ్రహింపు మనం కలిగి ఉంటాం. Look at verse 12 now. 12వ వచనం మనం చూసినప్పుడు, అందుకు Ah. యెహోవా దూత, సైన్యములకు అధిపతి యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు Ah. కనికరింప అని మనవి చేయగా. Notice very carefully, what are we reading there? ఇక్కడ ఏం మనం చదువుతున్నాం మనం చూసినప్పుడు, The rider of the red horse is identified as the angel of the Lord. ఆ యొక్క గుర్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క దూతగా మనకు కనబడుతున్నాడు. Interceding on behalf of Israel and Jerusalem to bring an end to the 70 years of God's judgment on Israel, on Jerusalem and the temple. ఆ యొక్క యెహోవా దూత చెప్పినటువంటి మాటల్లో 70 సంవత్సరాలు ఆ యొక్క బంధకముల పై నుంచి విడుదల, ఇశ్రాయేలుకును యూదులకు కలిగేటువంటి విడుదలను గురించినటువంటి మాటలు అక్కడ దేవుని దూత పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. Let's stop and once again let's go back to Revelation chapter 6. ఇది ఇంతటితో ఇక్కడ ఒకసారి ఆపి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. Verse 3, open the మూడవ second వచనం. seal ahead. Yeah. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. Verse 4, you read verse 4? 4వ వచనం, ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. Now notice very carefully, it is talking about war, kill one another. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు గమనించండి, ఎవరికి సమాధానం లేకుండా ఒకరొకరు చంపుకొనండి అనే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. It was given unto him a great sword. అతనికి ఒక పెద్ద ఖడ్గము కూడా ఇవ్వబడింది అనేటువంటి మాట ఆ కింద చివరి భాగంలో రాయబడి ఉంది. So notice very carefully, we are talking about the red horse, red which refers to blood. ఎర్రని గుర్రాన్ని గురించి మనం చదివినప్పుడు ఆ ఎర్రని అనేటువంటి మాట రక్తానికి సాదృశ్యంగా ఉంది. And what did we see in Matthew's Gospel chapter 24? కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ఏం చూచాం? What did we see in verse 6? 6వ వచనంలో మనం ఏం చదివాం? You shall hear the war and rumors of war, and see that you be not troubled. మీరు కలవరపడకుండా జాగ్రత్తగా చూచుకుని నేను చేతనంటే మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. So you can just imagine that God is giving a message, Lord Jesus is giving a message so clear for them even during that tough time, that turbulent time, that troubled time. అంతటి కష్టకాలంలో కూడా, శ్రమల కాలంలో కూడా యేసు ప్రభువారు ఇచ్చేటువంటి ఒక మంచి సమాచారాన్ని మనం ఇక్కడ చదవగలుగుతాం. If you look into verse 2, రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు there is something called a white horse. రెండవ గుర్రాన్ని, తెల్లని గుర్రాన్ని గురించినటువంటి మాట మనం చదువుతాం. Notice the description of the white horse. రెండవ గుర్రాన్ని గురించినటువంటి వివరణ మనం చూసినప్పుడు, తెల్లని గుర్రాన్ని గురించిన వివరణ verse 2, Revelation 6:2. రెండవ వచనం, నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతను జయించుటకు బయలు వెళ్ళెను. So we saw what do you mean by horse. కాబట్టి మనం ఆ యొక్క గుర్రము అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. Now what do you mean by the color? Now let's look into it. కాబట్టి ఆ యొక్క గుర్రాలకు ఇచ్చినటువంటి ఆ యొక్క రంగును గురించి మనం ఒకసారి ఆ భావనను మనము We know in the book of Revelation we have looked into white refers to righteousness. ఏం చేతనంటే మన ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ యొక్క తెల్లని లేదా ధవలం అనేది పరిశుద్ధతకు గుర్తుగా మనం చూస్తున్నాం. But this righteousness is very different. కానీ ఈ యొక్క గ్రంథకర్త దానికి విరుద్ధంగా ఇక్కడ రాస్తున్నాడు. Notice very carefully, this refers to, even in 1 John chapter 2 verse 18, again we have another quotation, beautiful expression, talks about the Antichrist. ఏం చేద్దానంటే జాగ్రత్తగా చూడండి, దీనికి సంబంధించినటువంటి మొదటి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఇంకొక విధమైనటువంటి మాటను మనం చూస్తాం. He that sat on him had a bow.
అక్కడ మనం చూసినప్పుడు అతని చేతిలో ఒక కిరీటం ఇయ్యబడెను. Now, notice very carefully, all these things we should not forget. It is under the sovereignty of God, allowed by God. Keep that in mind. It's not, God doesn't know anything about it. We have to keep that in mind also. కాబట్టి దేవునికి ఏది తెలియదనేటువంటి విషయం కాదు గాని, మనమందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ప్రభువారి యొక్క మాటలన్నీ కూడా లిఖించారు. What is this whole context all about? ఈ యొక్క వీటన్నిటికీ కూడా ఆ యొక్క సందర్భము నేపథ్యం ఏంటి అని మనం చూసినప్పుడు, God's judgment on the corrupt and evil world system and the ungodly behavior. కాబట్టి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి చెడుతనమును గురించినటువంటి వాటన్నిటిని చూచినప్పుడు దేవుడు విధించబోయేటువంటి తీర్పునకు అది సాదృశ్యంగా కనబడుతుంది. If you look into Daniel, the book of Daniel is again refers to the future world ruler, that is the Antichrist. మనం దానియేలు గ్రంథం ఒక్కసారి గమనించినప్పుడు రాబోయేటువంటి ఒక రాజు వస్తాడు, అదే క్రీస్తు విరోధి అనేటువంటి మాటలు దానియేలు తన దర్శనం ద్వారా రాసినటువంటి మాటలు మనం చూస్తాం. Now this is a kind of fake angel which is doing this work, which is kind of fake work. You can see even what is the bow? It is a bow without an arrow. Notice that carefully. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూసినప్పుడు అతనికి కిరీటం ఇవ్వబడింది, అతను విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను అనేటువంటి మాట మనం చూస్తాం. Which means he is allowed by God to deceive all who oppose Christ. అనగా దాని భావన ఏంటంటే అందరినీ ఓడించటానికి ఆయన బయలుదేరినట్టుగా మనం అర్థం చేసుకోగలిగి. Chapter 24 verse 5, what is the first thing you saw? What is the first sign you saw? మొట్టమొదటిగా మనం చూసినటువంటి సూచన 24వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు క్రీస్తు అబద్ధ క్రీస్తు. No. We saw in chapter 24 verse 5 about deception. మొట్టమొదటిగా మనం చూచింది మోసపోవద్దు అనేటువంటి మాట, ప్రభువారు పలికినటువంటి మాట. I am Christ and many shall deceive many. నేను క్రీస్తునని చెప్పి అబద్ధ క్రీస్తులు అనేక మంది వచ్చి మిమ్మల్ని కలవర పెడతారనేటువంటి మాటలు మనం చూస్తాం. Then comes verse 6 about the rumors of war. తర్వాత 6వ అధ్యాయంలో యుద్ధాన్ని గురించి, యుద్ధ సమాచారాల గురించినటువంటి ఆ యొక్క వర్తమానాలు మీకు వస్తాయి అనేటువంటి మాటలు మనం చదివాం. So if you look into the history very carefully about the prophetic history, we need to understand the prophetic history before we enter into this part by part study. కాబట్టి ఒక భాగం వెంట ఒక భాగాన్ని మనం చదువుతూ వెళ్ళగలుగుతున్నప్పుడు చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనము మదిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. So the age of Antichrist will start. కాబట్టి క్రీస్తు యొక్క విరోధి యొక్క కాలము ఆరంభమవుతుంది. His initial conquest is about the battle. అతని యొక్క మొదటి ఉద్దేశం ఏంటంటే యుద్ధము చేయడానికి వచ్చేటువంటి వ్యక్తి. If you look into Daniel chapter 9, very interesting. Let's look into Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి చదువుదాం. We'll just read that and we'll close and then we will go in for more details, God willing, the next time. వీటి గురించి కొంచెం ధ్యానించిన తర్వాత మిగతా విషయాల్ని మనము రాబోయే కాలంలో మనం ధ్యానించుకుందాం. Daniel chapter 9 verse 26-27. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 26వ వచనము. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తులు నిర్మూలము చేయబడును. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. You can see 26th verse so clearly given. After 62 weeks shall Messiah be cut off, but not for himself and the prince. People of the prince that shall come shall destroy the city and the sanctuary, and the end therefore shall be a fled unto the end of the war. Look at the word, war, dissolution are determined. కాబట్టి ఇక్కడ యుద్ధం యొక్క అంతం ఏ విధంగా జరుగుతుందో 26వ వచనంలో రాస్తూ ఉన్నప్పుడు ఆ వాటిల్లో భాగంగా ఆయన చెప్పినటువంటి మాటలు, అభిషక్తులు నిర్మూలన చేయబడతాడు, పవిత్ర పట్టణంలో ఆలయం నశింపచేస్తారు, తర్వాత అంతము హఠాత్తుగా వస్తుంది, అప్పుడు యుద్ధం కూడా అంతమవుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. So from 23 at the beginning of thy supplication he's talking about, and then verse 24 the 70 weeks are determined he's talking about. 23వ వచనంలో
పలికినటువంటి మాటలు దానియేలుతో ఆ మాటలు మనం చదువుతున్నాం. తర్వాత 24 నుంచి ఆ యొక్క ఈ 70 వారాల యొక్క దర్శనాల గురించినటువంటి భావనని, ఆ యొక్క వివరాలని మనం చదవగలుగుతున్నాం. So notice very carefully. Before I conclude, let me just wind up with only one thing. ముగించక మునుపు నేను ఒక విషయం మీతో చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. Revelation chapter 6, it talks about the Lamb on one side and the 7 sealed scroll. ఒకవైపు దేవుని యొక్క గొర్రెపిల్ల, రెండవ వైపు ముద్రలు అనేటువంటి మాటలు మనం చూస్తాం. That is what we see in chapter 6, 4 and 5. 4-5 వచనాలు మనం చూసినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పడం వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని ఉండెను. In verse 6 we see the first six seal open. ఇక్కడ మనం చూసినప్పుడు 6వ వచనములో ఆరొక ముద్ర విప్పబడింది అనేటువంటి మాట మనం చూస్తాం. And there is a gap about the tribulation saints. ఇక్కడ శ్రమలకు సంబంధించినటువంటి పరిశుద్ధులు కలిగినటువంటి ఉపశమనాన్ని మనం చూస్తున్నాం. Then verse 8 and 9 we talks about the 7th seal. తర్వాత రెండవ ముద్ర, 7వ ముద్ర విప్పినటువంటి 7వ వచనాన్ని కూడా మనం చదువుతాం. And we're going to see systematically one by one. We did do a comparative study, so we will be going slow. We will be looking into every aspect as the Lord leads us. కాబట్టి ప్రభువు మనల్ని నడిపించేటువంటి ఆ యొక్క క్రమంలో మనం ఒక్కొక్కటిగా వీటిని మనం వివరంగా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారాల నుంచి. The Lord has been so good to us and helping us to understand the scripture as we study carefully, examining the scriptures. And I want you also to examine the scriptures, search the scriptures to see how far these are all true and how we are to get ourselves prepared. కాబట్టి ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మనకి ఏ విధంగా ఇన్ని వివరాలు మనకు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. అదే విధంగా మీరు కూడా ఈ యొక్క వాక్య భాగాల్ని మీరు చదివి అవి సత్యమై ఉన్నవో లేదో గ్రహించాలని, వాటి గురించి ధ్యానించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. Thank you for your patient listening and God bless you all. మీరెంతో ఓపికగా మీరందరూ కూడా విన్నందుకు మీకందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క నామానికి అత్యధికమైనటువంటి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినం ఉదయకాల వేళ సమయంలో దేవుని దాసులు జయల అబ్రహామును నిలబెట్టి, అదేవిధంగా రూపస్ గారిని నిలబెట్టి చక్కటి వర్తమానం, ఆయన ఈ యుగ సమాప్తికి ఆయన రాకడకు సూచనలు ఎలాగుంటాయి, ఎలాగ మనము సిద్ధపడి ఉండాలా, ఎలాగ మనం సరి చేసుకోవాలని మరి ఆ శిష్యులు ప్రశ్నించిన దాన్ని బట్టి, ఆ ప్రశ్నలు బట్టి మనకి ఆయన రాకడకు సూచనలు ఎన్నో మనకు తెలియజేశారు. కాబట్టి మనం మెలకువగా ఉండి సిద్ధపడి మరి ఉందాం. మరి మనం జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరికను బట్టి ప్రభుకు స్తోత్రాలు. మంచి వర్తమానం అందించిన దేవుని దాసులకి వందనాలు. జోయల బ్రహ్మణకు, అదేవిధంగా తర్జుమా చేసిన రూపసన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. కాన్ఫరెన్స్ తరఫున ముగింపు ప్రార్థన చేసుకుందాం. వైఎంసీ నుంచి ఇందిరా ఇజ్రాయల్ అన్న. వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాగణుడ, సర్వాధికారం కలిగిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకిచ్చి నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ కార్యక్రమంలో ప్రతి నిత్యము ఉదయకాలమున ఈ రీతిగా మమ్మల్ని అందరినీ చేర్చి నీ అమూల్యమైనటువంటి వాక్కులతో మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదినారాయణను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. జూమ్ లో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క దాసుని వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. వారి మీ ఆశీర్వాదములతో నింపి మేమందరం కూడా ఈ విధంగా ఐక్యత, ప్రేమ, ఆనందాలతో ఉండటానికి మరి నాయన నీ కృపను అనుగ్రహించి మా ప్రాణప్రియుడును, మా రక్షకుడును, మా విమోచకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకుని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి ఇజ్రాయెలునకు కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా. వందనాలు. ఈ దినం 4730 దినం ఈ యొక్క కార్యక్రమం నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ ప్రారంభ ప్రార్థన, పాట,
వాక్యం కొరకు ప్రార్థన, వాక్యం అందించిన దాసులకి, చివరి ప్రార్థన చేసిన వారికి, పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు నా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన బర్నవాస గారికి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బర్నవాస గారికి అప్పచెప్తున్నా. ప్రకటనలు ఏమనంటే ప్రకటించి ముగిస్తారు. అన్నా ఒక్క నిమిషం.